హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ హరిత. ఈ రోజు మనందరినీ మోటివేట్ చేయడానికి ఎంవిఎన్ కశ్యప్ గారు రెడీగా ఉన్నారు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో. నమస్కారం కశ్యప్ గారు. నమస్తే హరిత. ఎలా ఉన్నారు? టాప్ క్లాస్, అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. నైస్ సార్. ఇప్పుడు మనం బతకాలి అంటే మన కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ ఫస్ట్. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఉంటే చాలా సాధించగలం, అది లేకపోతే చాలా కోల్పోగలం. కరెక్ట్. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి అనే చాలా ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి అనే ప్రతి ఒక్కరు కల సారీ గుడ్ ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఏదైనా పని చేయాలన్నా లేదా ఏదైనా మాట్లాడాలి అన్నా కనీసం మినిమం మన బాడీ లాంగ్వేజ్ లో అన్నా కాన్ఫిడెన్స్ చూపియాలి అనుకుంటారు. అసలు వాళ్ళంతటా వాళ్ళు మాకు కాన్ఫిడెన్స్ ఉంది అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు అసలు ఎలా అర్థం అవుతుంది వాళ్ళకి మాకు కాన్ఫిడెన్స్ ఉంది అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీరన్నట్టు కాన్ఫిడెన్స్ చాలా వైటల్ క్వాలిటీ అండి. ఏ పని చేయాలన్నా, అది స్టూడెంట్స్ దగ్గర నుంచి CEO వరకు, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక పని చేయాలన్నా, రైట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అనేది చాలా పవర్ఫుల్ క్వాలిటీ. ఆత్మవిశ్వాసం బాడీకి మనిషికి బ్లడ్ ఎంత అవసరమో బతకటానికి, లైఫ్లో ఎదగటానికి మైండ్కి కాన్ఫిడెన్స్ అంత అవసరం. బ్లడ్ పర్సెంటేజ్ పడిపోతే నీరసం వచ్చి పడిపోతాడు మనిషి, రైట్. సిమిలర్లీ ఎవరికైతే కాన్ఫిడెన్స్ ఉండాల్సినంత ఉండదో వాళ్ళు మానసికంగా నీరసించిపోతారు, మానసికంగా పడిపోతుంటారు. ఎవరికడిగా సో మీరు అడిగిన క్వశ్చన్ చాలా స్పెసిఫిక్గా, మనకి కాన్ఫిడెన్స్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? బాడీలో ఏమన్నా తేడాలు వస్తే ఏది పెరిగింది ఏది తగ్గింది చూసుకోవడానికి మనకి టెస్ట్లు ఉన్నాయి, రైట్. బ్లడ్ టెస్ట్ అంటారా, స్కానింగ్లు బొచ్చులున్నాయి. కాన్ఫిడెంట్గా ఉండాలని అందరికీ తెలుసు. అందరు చెప్పేది కమాన్ బీ కాన్ఫిడెంట్. ఎలా ఉండాలో చాలా తక్కువ మంది చెప్తారు. అంటారు. అయితే ఈ కాన్ఫిడెన్స్ మనలో ఉందా లేదా, మనకు మనం చెక్ చేసుకోవటం కుదురుతుందా ఎలా? రైట్, డెఫినెట్గా కుదురుతుంది. అయితే కాన్ఫిడెన్స్ ఉందో లేదా ఎలా చెక్ చేసుకోవాలి? రైట్, దీనికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎన్ని కుదిరితే అన్ని చెప్తాను. ఈ క్వాలిటీస్లో ఎన్ని మీలో ఉంటే మీలో అంత కాన్ఫిడెన్స్ ఉంది అని అర్థం. సింపుల్గా టెస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వాలిటీ ఏంటయా అంటే ఎబిలిటీ టు చేంజ్. అంటే చేంజ్ అవ్వటానికి కాన్ఫిడెంట్గా ఉన్నామని అర్థం ఏంటంటే, ఒక విషయంలో చేంజ్ అవ్వాల్సి వస్తే, అది బిజినెస్ పరంగా అయినా సరే, లైఫ్లో అయినా సరే, చేంజ్ అవ్వటానికి వాళ్ళు భయపడరు. వాళ్ళు మనం మారాల్సిన సమయం వచ్చింది, వాళ్ళు రెడీగా ఉంటారు చేంజ్ అవ్వడానికి. కానీ కాన్ఫిడెన్స్ లేకపోతే చేంజ్ అవ్వటం చాలా కష్టం అండి. ఎందుకు కష్టం అవుతుందంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, భయం అనేది క్రియేట్ అవుతుంది. ఒకటి కొత్తది చెయ్యటానికి కష్టం అవుతుంది కాన్ఫిడెన్స్ లేకపోతే. కొత్తది చెయ్యలేకపోతే చేంజ్ అవ్వటం కష్టం. ఎందుకు చేంజ్ అవ్వలేకపోతున్నాం? నా వల్ల కాదేమో. సింపుల్ లైన్ అండి. నా వల్ల కాదేమో, నేను దీనికి సరిపోనేమో, నాకింత కెపాసిటీ లేదేమో. ఈ థాట్స్ మైండ్లో రన్ అవుతుంటాయి. అవి మైండ్లో రన్ అవటం వల్ల వాళ్ళ మైండ్ ఏం చెప్తుందంటే, వామ్మో వద్దులేరా, చేంజ్ అవ్వటం అవసరమా, ఇప్పుడు కొత్తది ప్రయత్నించడం అవసరమా? అదే కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి అయితే చేంజ్ని జస్ట్ ఫాలో అవ్వడండి. చేంజ్కి దాన్ని లీడ్ చేంజ్ అంటారు ఇంగ్లీష్లో. ఇది ఒక చాలా పెద్ద లీడర్షిప్ క్వాలిటీ. యూజువల్గా 2 రకాలండి. ఒకటి చేంజ్, ఒకటి మార్కెట్లో ఒక చేంజ్ వచ్చింది, దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి వచ్చింది, దానికి తగ్గట్టుగా చేంజ్ అవుతున్నారు జనాలంతా, రైట్. కానీ లీడ్ చేంజ్ అంటే అర్థం ఏంటంటే దాన్ని వాళ్ళు సృష్టిస్తారు. ఎవరో క్రియేట్ చేస్తే వీళ్ళు ఫాలో అవటం కాదు. అలా చెయ్యాలి అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి. అబ్సల్యూట్లీ. సో ఫస్ట్ క్వాలిటీ ఏంటి? కాన్ఫిడెన్స్ ఉందో లేదో తెలవాలంటే, ఎప్పుడైనా లైఫ్లో చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు భయపడరు, హెజిటేట్ అవ్వరు, జంకరు, దే గో ఫర్ చేంజ్. నెంబర్ 1. నెంబర్ 2, కొత్తది చెయ్యటానికి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. థర్డ్ క్వాలిటీ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ అండి. ఇది థిన్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది.
కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు అవతల వాళ్ళ అప్రూవల్ కోసం వెయిట్ చేయరు. వావ్. అవతల వాళ్ళ అప్రూవల్ అంటే అర్థం ఏంటంటే ఏ పని చేసినా అవతల వాళ్ళకు నచ్చుతుందో లేదో, అవతల వాళ్ళు అంగీకరిస్తారో లేదో, నలుగురు ఏమనుకుంటారో, ఈ ఆలోచన కాన్ఫిడెన్స్ ఉంటే ఎక్కువగా రాదు. చాలామంది లైఫ్లో ఫ్లేవర్ ఎందుకు మిస్ అవుతున్నారు, లైఫ్లో ఎందుకు ఎదగలేకపోతున్నారు, లైఫ్లో ముందుకు ఎందుకు ఎదగలేకపోతున్నారు, వాళ్ళ మైండ్ అన్షేకబుల్గా ఎందుకు ఉండట్లేదు అంటే నలుగురి దగ్గర నుంచి అప్రూవల్ కావాలి. కరెక్ట్ సార్. వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి, ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, ఈ డ్రెస్ అనేది చాలా చిన్న ఎగ్జాంపుల్ అండి, కానీ దీని వెనకాల చాలా పెద్ద సైన్స్ ఉంది. వాళ్ళు కనీసం ఒక అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకోలేరు కాన్ఫిడెన్స్ లేకపోతే. నలుగురిని అడగాలి, ఇది ఓకే అంటావా, ఇది ఓకే అంటావా, ఇది బాగుందా, ఇది బాగుందా, డ్రెస్ వరకైతే. ఇంకొంచెం డీప్కి పోతే వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం నలుగురిని సంప్రదించి తీసుకుంటారు. ఇది చేయొచ్చు అంటావా, ఇది కరెక్ట్ నిర్ణయమా కాదా, ఇప్పుడు చేయొచ్చా కాదా, ఒకవేళ చేస్తే క్లిక్ అవ్వకపోతే ఏమవుతుంది, ఏం చేయాలి, యువర్ గెటింగ్ మై పాయింట్. అదే కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు, ఎవరి మైండ్లో అయితే కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళు డిసిజన్స్ చాలా ఫాస్ట్గా తీసుకుంటారు, చాలా క్వాలిటీ ఓరియంటెడ్ డిసిజన్స్ ఉంటాయి, నలుగురి అప్రూవల్ కోసం వాళ్ళు ఎదురు చూడరు. థర్డ్ క్వాలిటీ. ఫోర్త్ క్వాలిటీ ఏంటంటే, నలుగురు గురించి వచ్చింది కాబట్టి, నలుగురు ఇచ్చే అప్రిసియేషన్ కోసం డెస్పిరేట్ అవ్వరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. అంటే కశ్యప్ ఎవరి అప్రిసియేషన్ అక్కర్లేదా, రికగ్నిషన్ అక్కర్లేదా, ఎక్నాలెడ్జ్మెంట్ అక్కర్లేదా, గుర్తింపు కోసం తారసపడటం తప్ప కాదండి. మనకి అప్రిసియేషన్ కావాలి, రికగ్నిషన్ కావాలి, నలుగురు శభాష్ అంటే మంచిగా అనిపించుకోవటం కావాలి, నేను కాదనట్లయితే కాన్ఫిడెన్స్డ్గా ఉన్న వ్యక్తి అది దొరకలేదని ఆగిపోడు. దానికోసం తారసపడటం తప్పు కాదండి. నలుగురు నన్ను గుర్తించాలి, అప్రిషియేట్ చేయాలనుకోవటం తప్పు కాదైతే అది దొరకట్లేదని, నలుగురు ఎంకరేజ్ చెయ్యలేదని, నేను చెయ్యాల్సిన పని నేను చెయ్యకపోతే లాస్ అయ్యేది నేనే. అదే కాన్ఫిడెంట్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, నా పని సక్సెస్ అయినప్పుడు నలుగురు కాదు, 4,000, 4 లక్షలు, 4 కోట్ల మంది క్యూలో నించుంటారు. వాళ్ళకి లోపల కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, ప్రస్తుతానికి నాకు అప్రిషియేషన్ దొరకట్లా, రికగ్నిషన్ దొరకట్లా, ఓకే పర్లేదు, నాకు నేను ఇచ్చుకుంటా. ఇప్పుడు కడుపు నిండుగా ఉందనుకోండి, ఆకలి అవుతుందా, ఆకలి కాంది తింటారా, 4 రెస్టారెంట్లు ఎతుకుతారా, ఆకలి కాంది వెతకం కదా. సిమిలర్లీ వాళ్ళ మైండ్ చాలా ఫుల్గా ఉంటుంది. దేంతో ఫుల్గా ఉంటుంది, సెల్ఫ్ అప్రిషియేషన్తో ఫుల్గా ఉంటుంది, సెల్ఫ్ రికగ్నిషన్తో ఫుల్గా ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఫుల్గా ఉంటుంది. అందువల్ల దాన్ని ఏమంటారు, కొద్ది రోజులు బయట నుంచి అప్రిషియేషన్ లేకపోతే వాళ్ళు బాధపడరు, ఎక్స్పెషల్లీ డిస్కరేజ్ అవ్వరు. ఎంకరేజ్ అన్న పదం ఒకసారి గమనించండి. కరేజ్ అంటే ధైర్యం, ఎంకరేజ్ ఇంగ్లీష్లో EN అంటే అర్థం ఏంటంటే లోపల నుంచి వచ్చేది అని అర్థం. ఎంకరేజ్ అంటే అర్థం ఏంటంటే లోపల నుంచి మనకు మనం మోటివేట్ చేసుకుంటే వచ్చేది ఎంకరేజ్మెంట్. పదానికి మీనింగ్ చెప్పాలి అంటే, కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళకి అది బయట నుంచి రాలేదు, ప్రాబ్లం లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకు లోపల నుంచి వస్తుంది. చిన్నప్పుడు స్వయం ప్రకాశకాలు అని ఒక కాన్సెప్ట్ ఉండేది. అంటే వాళ్ళంతటా వాళ్ళు వెలిగే వాళ్ళు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, సూర్యుడు స్వయం ప్రకాశకుడు, ఎవరి లైట్ పెడితే ఆయన ఎలగడు, ఆయనంతటా ఆయనే వెలుగుతాడు. కానీ చుక్కలు స్వయం ప్రకాశకాలు కావు, బయట నుంచి లైట్ పడితేనే అవి బాగా గ్లో అవుతాయి. కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు సూర్యుడితో సమానం, వాళ్ళు స్వయం ప్రకాశకాలు, వాళ్ళకి బయట నుంచి ఛార్జింగ్ అక్కర్లా. వాళ్ళ బ్యాటరీ మానసికంగా వాళ్ళ బ్యాటరీ డౌన్ అవ్వదు, డ్రైన్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవటం తెలుస్తుంది. సరే సార్, ఓకే అర్థమైంది. కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే తీసుకోవాల్సిన స్టెప్స్, ఎబిలిటీ టు చేంజ్ అని అన్నా చూసారా, అది అర్థమైంది. అసలు ఎవరైనా కాన్ఫిడెంట్ కంటే ముందు ఫస్ట్ చాలా విషయాలకి అప్సెట్ అవుతారు. అప్సెట్ అయ్యి ఆ మూడ్ నుంచి
కాన్ఫిడెంట్ గా ఎట్లా చేంజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, కశ్యప్ గారే ఏదైనా విషయానికి అప్సెట్ అయ్యారు. అప్సెట్ అయితే మీరు ఎలా సెల్ఫ్ మోటివేట్ అయ్యి ఎలా కాన్ఫిడెంట్ గా మళ్ళీ నిల్చుంటారు? వెరీ వెల్ సెడ్ అండి. ఇప్పుడు కశ్యప్ అయినా ఎవరైనా సరే Hmm. కాన్ఫిడెంట్గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్సెట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఛాలెంజ్ వచ్చినా మనం ఎప్పుడు అప్సెట్ అవుతాం? మనం అనుకున్నట్టు లైఫ్ మనం అనుకున్నట్టుగా లేకపోతే, మన ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వకపోతే మనం అప్సెట్ అవుతాం. లైఫ్లో అయినా, బిజినెస్లో అయినా, రిలేషన్స్లో అయినా మనకున్న ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వకపోతే మనం అప్సెట్ అవుతాం. అయితే కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు అప్సెట్ అవ్వరు అని నేను చెప్పట్లేదండి. కానీ అప్సెట్ అయితే ఎంతో ఫాస్ట్గా వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారు. అవ్వటానికి కారణం ఏంటయ్యా అంటే, నేను దీన్ని హ్యాండిల్ చెయ్యగలను అన్న కాన్ఫిడెన్స్. అది కాశ్యప్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళు అన్షేకబుల్గా ఎందుకుంటారయ్యా అంటే, ఎంత చేజారిపోయినా సరే పరిస్థితులు, పర్వాలేదు నేను హ్యాండిల్ చేయగలను. మహేంద్ర సింగ్ ధోనికి అందుకే కదండి పేరు వచ్చింది. ఆయనకి ఒక వరల్డ్ కప్ గెలిచినందుకో లేకపోతే ఏదో ట్రోఫీ గెలిచినందుకో పేరు రాలా. బ్యాటింగ్ చేస్తున్నాడు, ఆల్మోస్ట్ అయిపోయింది, 10 బాళ్ళకు 30 రన్లు కావాలి, ధోని ఉన్నాడు రా, ఏం కాదు, ఫినిష్ చేస్తాడు. సౌత్ ఆఫ్రికాతో ఒక మ్యాచ్లో 50 బాళ్ళకు 2 రన్లు కొట్టాలి, 2 రన్లో 4 రన్లు కొట్టాలి, అయినా టీం గెలిచింది. వదిలేలా, అప్పటికి ఫీల్డ్ సెట్ చేస్తున్నాడు, చాలా చేశాడు. ధోని గ్రేట్ అవ్వటానికి కారణం ఏంటయ్యా అంటే అప్సెట్ అవ్వకపోవటం కాదండి. పరిస్థితులు చేజారిపోయినప్పుడు కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు దాన్ని వదిలేయరు. ఎంత చేజారినా సరే మనం హ్యాండిల్ చెయ్యగలం. ఈ ఒక్క బిలీఫ్ గనక ఉంటే, ఈ ఒక్క బిలీఫ్, ఏదేమైనా సరే నేను హ్యాండిల్ చేయగలను, నేను మేనేజ్ చేయగలను, నేను ఎదుర్కోగలను, నేను నిలబడగలను, నేను ముందుకు పోగలను అన్న ఒక్క నమ్మకం ఉందా? ఎందుకంటే లైఫ్లో అప్సెట్లు రాకుండా ఉండవండి. అప్సెట్స్ రాకుండా ఉండటం హైలీ ఇంపాసిబుల్. కశ్యప్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ కదా, కాదు, ఇది ఇంపాసిబులే. అప్సెట్ అవ్వకుండా కుదరదు, ఏదో ఒక రోజు ఎక్కడో చోట దెబ్బ పడుతుంది. కాన్ఫిడెన్స్ ఉంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దెబ్బ గట్టిగా తగలదు, నెంబర్ 1. నెంబర్ 2, దెబ్బ తగిలినా సరే ఎమ్మటే లేచి నిలబడగలడు. అది ఎందుకు చేయగలడయ్యా అంటే 2 జరుగుతాయండి. కాన్ఫిడెన్స్ ఉంటే ఎక్కడ నో చెప్పాలో అక్కడ నో చెప్తారు, ఎక్కడ ఎస్ చెప్పాలో అక్కడ ఎస్ చెప్తారు. మొహమాటాలకు పోయి జీవితాలు నాశనం చేసుకోరు. కాన్ఫిడెన్స్ ఉంటే నో చెప్పటం వాళ్ళకి చాలా చాలా ఈజీ. సెకండ్, కాన్ఫిడెన్స్ ఉంటే హ్యాపీనెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకు ఉంటుందయ్యా అంటే, తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఉన్నవాడు తనని తాను ఎక్కువ గౌరవించుకుంటాడు. తనను తాను ఎక్కువ గౌరవించుకునే వ్యక్తి అవతల వాళ్ళు గ్రో అవుతుంటే ఈర్ష్య పడరండి. అంటే ఎక్కువగా మనకి జెలస్ అనే ఫీలింగ్ వస్తుంది, దానికి అర్థం ఏంటయ్యా అంటే కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ ఉంది. జెలసీ ఎందుకు వస్తుంది? నాకంటే అవతల వాడు బెటర్ అన్న ఫీలింగ్ వల్ల వస్తుంది. నేను కూడా బెటరే అన్న ఫీలింగ్ వస్తే జెలసీ రాదు. ఆ ఫీలింగ్ రావాలంటే ఎస్ ఐఎమ్ గుడ్ ఇనఫ్ అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి. గెటింగ్ మై పాయింట్? సో కన్సాలిడేట్ చేయాలి అంటే కాన్ఫిడెంట్ ఉంది అని ఎలా తెలుస్తుంది, మనలో కాన్ఫిడెన్స్ ఉంది అని ఎలా తెలుస్తుంది? నంబర్ 1, చేంజ్ అవ్వడానికి మనం భయపడం, అవతల వాళ్ళ అప్రూవల్ కోసం మనం వెయిట్ చెయ్యం, ఎక్స్పెషల్లీ డెస్పరేట్ అవ్వం. అవతల వాళ్ళు కొద్ది రోజులు అప్రిషియేట్ చేయకపోయినా, రికగ్నైజ్ చేయకపోయినా, గుర్తింపు ఇవ్వకపోయినా సరే మనం డిస్కరేజ్ అవ్వం. నంబర్ 4, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల వాళ్ళు జెలస్ ఫీల్ అవ్వరు. నెంబర్ 5, 5th క్వాలిటీ ఏంటయ్యా అంటే వాళ్ళు నో చెప్పాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు నిర్మోహమాటంగా నో చెప్పగలరు. ఇవన్నీ ఉండటం వల్ల మీరు అడిగినట్టు అప్సెట్ అయితే బౌన్స్ బ్యాక్ అవుతారే తప్ప బ్రేక్ త్రూ అవుతారు తప్ప బ్రేక్ డౌన్ అవ్వరు. మై డియర్ ఫ్రెండ్స్, కాన్ఫిడెన్స్ ఈజ్ అన్ అల్టిమేట్ క్వాలిటీ. ఇప్పుడు ఒక కారులో హార్స్ పవర్ ఎంత ఎక్కువ ఉంటే అది ఎంత ఫాస్ట్గా పికప్ అయ్యి అంత ఫాస్ట్గా పోగలదు, రైట్? సిమిలర్లీ మనిషికి కాన్ఫిడెన్స్ హార్స్ పవర్ లాంటిదండి. అది ఎంత ఎక్కువ ఉంటే
మనిషి ఎదుగుదల, గ్రోత్ అంత ఫాస్ట్గా ఉంటుంది. అందుకే నేనంట అన్స్టాపబుల్ గ్రోత్ కావాలి అంటే మైండ్ అన్షేకబుల్గా నిలబడాలి. అలా నిలబడాలి అంటే కాన్ఫిడెన్స్ ఒక మెయిన్ క్వాలిటీ. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ టైమ్ టు బికమ్ అన్షేకబుల్.